వచ్చింది అది పంచ మొత్తం ఖరాబ్ అవుతుంది అసలు. మను అవతా సినిమా లాగా ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే ఏంటంటే తెలుసు కదా, ఏంటిదంటే మా మను ఉన్నాడు కదా, మనునైతే కృష్ణుని లాగానైతే రెడీ చేస్తున్నాం ఇవాళ, ఎందుకంటే ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి. అందుకోసం అయితే మేము మా మనుని ఎలా కృష్ణుని లాగా రెడీ చేస్తామనేది అయితే మీకు చూపిస్తాము. మీరు తప్పకుండా చూడండి మా వీడియో అయిపోయే వరకు. ఇది వచ్చేసి వెరైటీగా మాకున్న మా మమ్మ అయితే నన్ను అయితే మా బిల్డింగ్ పైన అయితే కృష్ణుల్లా అయితే రెడీ అయితే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా మనుని అయితే మేము చిన్నప్పటి నుండి 1 ఇయర్ నుంచి ఇప్పుడు 11 ఇయర్స్ ఇప్పటి వరకు ప్రతి కృష్ణాష్టమికి అయితే కృష్ణుని లాగా రెడీ చేస్తున్నాము. కానీ అయినా మాకు ప్రతి ఇయర్ కొత్తగానే అనిపిస్తుంది. మా మను ఇయర్ వేరుగా అనిపిస్తాడు. నేనైతే ఎంత అందంగా రెడీ చేస్తానో మీరైతే తప్పకుండా చూడాలి మా మనుని. ఓకే మను, మనం బిల్డింగ్ పైనకి వెళ్దాం. అలా చూడండి, మా బిల్డింగ్ పైనకి అయితే వెళ్తున్నాము. చేప తీసుకెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా బిల్డింగ్ పైనకి అయితే వచ్చేసాము. చూడండి, ఈ వీడియో ఎందుకు చేస్తున్నామని మా అమ్మ అయితే చెప్తుంది మీకైతే. ఎందుకంటే మా మనుని నేను ఎంత అందంగా కృష్ణునిలాగా రెడీ చేస్తానో మా వీడియో చూసి కూడా మీరు రెడీ చేసుకోవచ్చు కృష్ణాష్టమికి మీ పిల్లల్ని. చూడండి, ఈ మా మనుడు కృష్ణునిలాగా రెడీ చేయడం కోసం అయితే మేము ఇవన్నీ అయితే తీసుకున్నాము. చూడండి, మీకైతే ఒక్కొక్కటిగా చూపెడతాము. కలర్స్ చూసారా? అలాగే ఇక్కడైతే బ్రషెస్. ఇది కృష్ణుని, ఇదేంటో తెలుసు కదా అందరికి ఇష్టమైన నెమలి పింఛం. ఇది ఒరిజినల్ది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్. ఇది కృష్ణుని డ్రెస్ పంచె. అలాగే ఇది కండువా. ఇది ఉంది కదా, ఇది లేని కృష్ణుడు అసలు ఉండడు. ఇది ఏంటిదిరా లక్కీ? ఫ్లూటు. చూసారా? ఇందులో అయితే ఇంకా అన్ని చేతికి నడుముకి అన్ని బంకీలు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి పేనసారి అంటే లాస్ట్ ఇయర్ ఇవి, ఇందులో కొన్ని మిస్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే మేము కొత్తది కొత్తగా సెట్ తీసుకున్నాము, కృష్ణుడి సెట్. అందులో కూడా కృష్ణునికి సంబంధించి ఇవన్నీ అయితే వచ్చాయి. ఇందులో ఫ్లూట్ కూడా వచ్చింది. చూడండి, దీన్ని వచ్చేసి ఇప్పుడైతే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి చిన్నగా ఉంది ఈ కన్ను అయితే. చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉంది, ఇది ఎలా ఉందో. ఇదైతే మనం కృష్ణుని గెటప్ వేయడం కోసం వాళ్ళ ఫ్రెండ్ అయితే మనకు ఇచ్చాడంట. ఇది నా దగ్గర ఉందిరా, నువ్వు తీసుకెళ్ళు, నీకు అవసరం ఉంటది కదా అని చెప్పాడు. ఎవరురా మీ ఫ్రెండ్ పేరు ఏంటిది? నియాజ్ గౌడ్. అగ్గో, నియాజ్ గౌడ్ అట. ఓకే, థ్యాంక్ యూ నియాజ్ గౌడ్, నువ్వైతే మా మనకి ఇది ఇచ్చినందుకు. చూడండి, ఇందులోనైతే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్, అలాగే ఇక్కడ ఓడాలం, ఇది ఫ్లూట్, ఇది కిరీటం, ఇది చెవి వంకీలు, అలాగే ఇక్కడనైతే హారము, ఇక్కడ అందరికి. ఓకే, ఇప్పుడైతే రెడీ చేద్దాం ముద్దుల కృష్ణయ్య, వెన్న దొంగ కృష్ణయ్య. అరే మను, ఇక రెడీ చేద్దాం, లేట్ అవుతుంది. నీ డ్రెస్ ఇప్పేసి కృష్ణుని డ్రెస్ వేసుకో. ఫస్ట్ ఇది వేసుకో. హలో మమ్మీ. పంచే మమ్మీ, ఇది పంచనే కాబట్టి డైరెక్ట్ షార్ట్ మించలు వేసుకో. మమ్మీ సూపర్ సెట్ అయిందా మమ్మీ? అవును రా, కాకపోతే కొంచెం చిన్నగా అయింది నీ సైజుకి. సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఇంకో ఇది టీ షర్ట్ ఇప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ అయితే మనకైతే వేస్తున్నాం. నేనున్న మమ్మీ ఇద్దరం అయితే వేస్తున్నాం, ఎందుకంటే తొందరగా అయిపోతుందని. బయట వర్షం వచ్చేలాగుంది.
రింకు మమ్మీ చక్కగా అవుతుంది. ఏం కదరా కోసేపే కదా. మను అవుతా సినిమాలాగా ఉన్నావు. అవునానే అక్క. మొత్తం కలర్ కలర్ సింగడు వచ్చింది. అది పంచ మొత్తం ఖరాబ్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే కృష్ణ కలర్ వేయడం అయితే అయిపోయినట్టే. కొంచెం ఉంది, లక్కీ వేస్తుంది. నేనైతే పెదాలకు లిప్స్టిక్ అయితే పెడుతున్నాను. చూడండి మా కృష్ణయ్యకు. చూడండి చేతులకి కాళ్ళకి అయితే పారాని లాగా పెట్టేస్తున్నాను. అది కూడా లిప్స్టిక్ తోనే పెడుతున్నాను మా మనకి. అరే తమ్ముడు, నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తున్నావురా. అచ్చం చిన్ని కృష్ణుడు లాగానే ఉన్నాడు కదా. అరే లక్కీ నల్ల కృష్ణుడు, నల్లగా బ్లూ కృష్ణుడు. అరే ఇంకో మా మాను చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే నాకు ఎలా పెట్టిందో లిప్స్టిక్ తోని. చూడండి ఇలా అయితే పెట్టింది. ఇటు పట్టు, ఆ కాళ్ళు ఇటు పెట్టు, కాళ్ళకు కూడా పెట్టేస్తా. నేను నామాలు పెట్టేస్తాను నీకు. అవి తీస్తా. ఇదేం చూడకపో గట్లే. అమ్మో, మన కృష్ణుడు అంటే బాగానే కష్టం రెడీ అవుడు. మరి బాగా కష్టం ఉంటది. నాకైతే ప్రతి సంవత్సరం ఇంతే రింకు. ఆహా, చూడండి పారాణి అయితే ఇప్పుడు చేతులకైతే పెట్టడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా అక్కనైతే నాకైతే నామాలు అయితే పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బొట్టు పెట్టడం అయితే అయిపోయింది. ఎలా అన్నానో మీరే చూసి చెప్పండి. చూడండి ఇప్పుడైతే మనకు కమ్మలు అయితే పెట్టేస్తున్నాను. నాకు ఇంకోటి కోత వచ్చింది.
నా దిష్టే తలిగేటట్టుంది మా చిన్న కన్నయ్యకి. చూడండి మా మనకైతే కిరీటం చూసారా ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే పెడుతున్నాను. లక్కీ అటు కట్టురా వెనకాల. ఓకేనా మనం? చూడండి ఫ్రెండ్స్, నాకైతే కిరీటం పెట్టినాకనైతే ఎలా ఉందో చెప్పండి. అండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెమలి పింఛం అయితే పెడుతున్నాను. మంచిగా ఉందిరా మనం. ఇప్పుడైతే మా మనకి హారం వేస్తున్నాను. నెమలి పింఛం పెట్టగానే కృష్ణయ్య లాగైతే ఉన్నాడంటే మస్తు ఉన్నాడు మా మను. చూడండి ఇప్పుడైతే కట్టడి అయితే కడుతున్నారు. జలుబైందా? తిను నాలుక. చూసారా కృష్ణుని గెటప్ వేయడం అంటే మీరందరూ చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా పెద్ద కష్టము. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి చూసారు కదా. మా మనకి ఇంకా కొంచెం అయితే స్టెమినా అయిపోతుంది. మా మాట అస్సలే విన్నాడు. ఓకే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. వడ్డాలని చూడండి ఇవన్నీ అయితే కట్టేశారు. ఇట్లా రబ్బర్ ఒకసారి అయిపోయిందిగా. ఇప్పుడైతే నడుముకి ఇది ఇలా కట్టేస్తున్నాను మా మనకి. అండి లక్కీ కండు వేస్తుంది. ఒడ్డాలం కట్టేస్తే మొత్తం అయిపోయినట్టేగా. పిల్లలకి ఓకే రెడీ అయిపోయిండు మా మను కృష్ణుడు, మా చిన్ని కృష్ణయ్య. చూడండి వడ్డానం అయితే ఊసిపోయింది. మను అయితే కృష్ణులాగా టోటల్ గా రెడీ అయిపోయాడు. మొత్తం అయితే రెడీ అయిపోయాడు. చాలా చాలా అందంగా ఉన్నాడు. ఇంకా వర్షం వస్తుంది, అందుకే టక రెడీ చేసాము మేము. అందరు కామెంట్ లోనైతే చెప్పండి, మర్చిపోకండి ఎలా ఉన్నాడో. చూడండి మా చిన్ని కృష్ణయ్య అచ్చో కృష్ణులానే ఉన్నాడు. ఇంకా వర్షం వస్తుందని మేము హడావిడిగా చేసాము. మా అమ్మ అయితే నన్ను అయితే ఎలా రెడీ చేయించిందో చూడండి. మీరు కూడా ఇలా అయితే రెడీ చేయండి మీ పిల్లల్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే
ఈ వీడియోని ఇంకా చాలా బాగా రెడీ చేసి చూపిద్దామని అనుకున్నాం, కానీ కాకపోతే మబ్బులు అయితే నల్లటి మబ్బులు, ఆల్రెడీ వర్షం ఇక్కడ దాకా వచ్చేసింది, చినుకులు స్టార్ట్ అయ్యాయి. అందుకోసం అయితే తొందరగా ముగించాము. ఒక కలర్ అయితే వేసేసరికి చాలా టైం పట్టింది. మా ముద్దు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. మాకైతే చాలా బాగా నచ్చాడు మా కృష్ణుడు. మీకు కూడా నచ్చుతాడని అయితే మేము అనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ అయితే ఇంతకంటే చాలా బాగా రెడీ చేసి అయితే మీకు చూపిస్తాము. చూడండి రింకు ఎట్లున్నాడు మనం. నువ్వు కూడా రెడీ అవుతావా నెక్స్ట్? చెయ్యన్నా నిన్ను కూడా. చూడండి పువ్వులు కూడా పట్టుకున్నాడు. చాలా గాలి అయితే వస్తుంది ఇప్పుడే, ఇంకా ఇంకోసేపు అయితే ఇక వర్షం అయితే చాలా కొట్టేస్తుంది. ఇప్పటికే మా దిష్టి తగిలేలా ఉంది మనకి, ఇంకా ఇలానే బయటికి వెళ్తేనైతే ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీరందరూ తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి.